ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎదుర్కొనే దమ్ము లేకే ప్రతిపక్ష నేత జగన్ హోదా పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. రిపబ్లిక్ డే రోజున ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు ఆయన. 29 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఏ రాష్ట్రంలో కూడా లేడు. శాసనసభలో చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా మీద చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రుల దాకా మేము అందరం మాట్లాడాం. మీరు ఏదైతే ప్రత్యేక హోదాతో మీరు అడుగుతున్నారో, ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ హోదాలో ఉన్న ప్యాకేజీ అంతా కూడా చట్టబద్ధతో మేము కోరుతున్నాం. మేము అడిగేది కాకుండా మీరు ఏది చెప్తా ఉన్నారో చెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే సమాధానం చెప్పలేక, మాట్లాడే సత్తా లేక అసెంబ్లీలో నోరు తెరవలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే దేశ ప్రజలంతా కూడా ఎంతో ఆనందోత్సవాలతో కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా పెద్ద ఎత్తున ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా పాల్గొంటాం. ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ మనందరం గర్వపడే దినాలు. ఇవాళ మీరు దావోస్ వెళ్ళి పరిశ్రమల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే చూసి వారవలేకపోతూ ఉన్నారు. చాలా అభ్యంతకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు సూట్ కేస్ కంపెనీల చరిత్ర మీది. మీలాంటి వ్యక్తి పరిశ్రమల గురించి మాట్లాడటానికి అర్హత లేదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పంపించావు. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారులు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు జైలుకి వెళ్ళారు. ఇవాళ నీకు ఇంత ఘనమైన చరిత్ర, వ్యాన్పిక్లో భూములు కుంభకోణం, అట్లాగే సరస్వతి భూములు కుంభకోణం, భారతీయ సిమెంట్ మైనింగ్ కుంభకోణం, ఈ విధంగా కుంభకోణాల్లో మునిగిపోయిన నువ్వు ఈరోజు ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం ప్రభుత్వాన్నో ఇవాళ నువ్వు